రైట్ మరికాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:40 హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ రాగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మానిటరింగ్ చేయనున్నారు ఆయన. అయితే ప్రస్తుతం ఢిల్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ మరికొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:40 ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్కి రాగానే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన మానిటరింగ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి ఆయన పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ దే పైచేయిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నందున ఢిల్లీ నుండే మున్సిపల్ ఎన్నికల గురించి సమీక్షిస్తున్నారు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ దే పైచేయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం ఏదైతే గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయానికి సంబంధించిన రిపోర్టును వారికి అందజేశారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై అయితే వివరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 70% పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని, ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని వివరించారు. అలాగే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఏదైతే బుధవారం ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఈ రోజు ఆ ఫలితాలు అయితే వస్తున్నటువంటి సందర్భంలో ఇందులో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ లాంటి స్కీము అమల్లో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని రాహుల్ గాంధీకి అలానే కేసీ వేణుగోపాల్కి అయితే రేవంత్ రెడ్డి వివరించారు. ఉద్యోగ నియామకాలు, యంగ్ ఇండియా ఏదైతే స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు లాంటి అభివృద్ధి పనుల గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమన్వయంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. 2 ఏళ్లలో చేసిన పనులు వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్రనేతలకు రేవంత్ రెడ్డి అయితే వివరించారు. అయితే రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సమీక్షించనున్నారు. విజయ్, ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే పోలింగ్ మనకు రిజల్ట్ అన్ని కాంగ్రెస్ దే పైచేయిగా ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. కొన్ని చోట్ల దాదాపు మంచిర్లో కాంగ్రెస్ దే పై విజయం ఉంది. పెద్దపల్లి జిల్లా మంచిని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జయకేతనం ఎగురవేసింది. 13 వార్డులలో కాంగ్రెస్ కు 11 దక్కాయి. బీఆర్ఎస్ ఇతరులు చెరొక వార్డు సొంతం చేసుకున్నారు. ఇట్లా చూసుకున్నట్లయితే ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ దే పైచేయి ఉన్నది. అలానే భీమ్గల్ కూడా కొంచెం కాంగ్రెస్ కు వచ్చినట్టు కనబడుతుంది. అట్లనే హుజూర్ నగర్ లో కూడా కాంగ్రెస్ పైచేయి. ఇట్లా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పైచేయి ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.